రైట్ సార్, మళ్ళీ వస్తాను మీకు. రచన గారు, ఒక న్యాయవాదిగా ఈ డేటా ఏదైనా తప్పు ఉంటే నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. సోర్స్ రాశారు, ఆ పత్రిక మీద మీరు కేసు వేయొచ్చు. రచన గారు, మహిళలు లేదు, మీకు విషయం చెప్తున్నా. అంటే ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మనం హైదరాబాద్ చూస్తాం, తెలంగాణకి అన్యాయం జరిగింది, మరొకటి మాట్లాడుకొని 10 ఏళ్ళు ఉద్యమం చేసిన చోట ఈరోజు ఈ రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1 ఉంది. స్వతంత్రం 70లో పబ్లిక్ సెక్టర్ యూనిట్లు వస్తే, ఆ తర్వాత ఫార్మా వచ్చింది, తర్వాత బయోటెక్నాలజీ రంగానికి హబ్ అయింది, స్మాల్ ఇండస్ట్రీస్, బల్క్ డ్రగ్స్, దాదాపు కనీసం ఒక 20-30% అయినా మ్యానుఫ్యాక్చరింగ్లో తెలంగాణలో ఆధారపడి ఉంటారు నేను అనుకుంటున్నాను, ఇంక్లూడింగ్ ఎంఎస్ఎంఈలు కలుపుకుంటే. వేరాస్ బీహార్లో ఈ రోజుకి 20 ఏళ్లుగా నితీష్ పరిపాలన ఉన్న 5% మందే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్నారు. రచన గారు, అంటే చిన్న తరహా పరిశ్రమలతో కలుపుకొని కూడా 5% మంది ఉన్నారు. అంటే ఒక పెద్ద పరిశ్రమ 20 ఏళ్ళుగా, ఇప్పుడు జంగిల్ రాజు అని మీరు అంటారు, జంగిల్ రాజు పోయి 20 ఏళ్ళు అయింది అనుకుందాం కనీసం. ఆ 20 ఏళ్లలో ఒక్క పెద్ద పరిశ్రమ, 4 చిన్న పరిశ్రమలు వచ్చిన పరిస్థితి కూడా కనపట్ల. ఈ రోజుకి 40% మంది మహిళలకు 18 ఏళ్ల లోపు పెళ్లిళ్ళు అయ్యే దౌర్భాగ్య పరిస్థితిలో 2.5 కోట్ల మంది పొట్ట చేత పట్టుకొని బయటకు వచ్చే పరిస్థితి. డిగ్రీకి వెళ్తున్న పిల్లలు 100 మంది పిల్లలు స్కూల్కి వెళ్తే 17 మంది కూడా డిగ్రీకి రావట్లేదు. రచన గారు, ఎక్కడుంది ఆ రాష్ట్రం 20 ఏళ్ళకి ఈ పరిపాలనలో ఎక్కడుందని మనం అర్థం చేసుకోవాలి. ఇది చెప్పకుండా 20 ఏళ్ల క్రితం జంగిల్ రాజు అంటే అర్థం ఏంటి? 20 ఏళ్లకు కింద కాదు, నాకు తెలిసినప్పటి నుంచి బీహార్ ని జంగల్ రాజ్ అనుకుంటేనే వచ్చిండు. అంటే 20 ఏళ్ల నుంచి చాలా ఎక్కువ అభివృద్ధి. ప్రధానంగా మోడీ గారు మాట్లాడిన, ఎవరు మాట్లాడినా లాలూ పరిపాలన కదా జంగిల్ రాజ్ అని మీరు కోట్ చేస్తా ఉన్నారు. లాలూ పరిపాలన అయిపోయి 20 ఏళ్ళు అయింది. ఇందిరగా రచన గారు, 20 ఏళ్లకు కూడా మార్పు ఏం కనపడుతుంది మీకని అడుగుతున్నా. కొంచెం అటు ఇటు అవుతుంది. అయితే సార్ వినిస్తుందా? వినపడుతుంది, చెప్పండి. మీ వాయిస్ కొంచెం అటు ఇటు అయింది. అయితే అందరికి నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న వారందరికి. అయితే ఇక్కడ 20 ఏళ్ల కింద జంగల్ రాజు ఉంది అని మోడీ గారు అనుడు, లేకపోతే ఇప్పుడు జంగల్ రాజు ఉన్నది అని మన ఇంకో ప్యానెల్ వారు అనడంలో తప్పు, అత్యాస, ఒప్పులు నేను ఇచ్చేస్తలేను. నేనేమంటున్నానంటే, ఇక్కడ ఈ రాష్ట్రము ఏ గవర్నమెంట్ కిందనైనా అభివృద్ధి సాధించవలసిందే. ఆ అభివృద్ధి అంటే నేను భారతీయ జనతా పార్టీ నుంచి చేస్తున్నా. ఆ అభివృద్ధి కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ బీహార్ కి లాస్ట్ 11 years లో ఖచ్చితంగా వాళ్ళ ఫైనాన్షియల్ ఇండెక్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారము ఖచ్చితంగా వెళ్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ కంప్లీట్ ఒక సోషియలాజికల్, సొసైటల్, ఈకనామిక్ డెవలప్మెంట్ జరగాలి. ఆ సోషియలాజికల్, సొసైటల్, ఈకనామిక్ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి? ఎడ్యుకేషన్, చదువు, ఆడవాళ్లను ఎలా చూస్తామో అవన్నీ దగ్గర నుంచి వస్తుంది. అది నితీష్ కుమార్ గారు ఇప్పుడు అతని గవర్నమెంటే ఉంది, సిగ్గు లేదా, ఇది లేదా, అది లేదా అంటుండ్రు. లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు, తేజస్వి యాదవ్ ఉన్నప్పుడు చక్కగా కూడా ఏం లేదు కదా బీహార్. ఇంకప్పుడు ఇంకా హీనంగా ఉండే. ఇంకా అంటే తేజస్వి అసలు ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు. రచన గారు, ఆయన నేను లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు అంటున్నా. అంటే ఇక స్కామ్ల గురించి మాట్లాడినాము, అన్నిటి గురించి మాట్లాడినాం. ఇక్కడ స్కాములు ఇంకా రాలేదు, వీళ్ళేమో అంటున్నారు, కానీ అక్కడ స్కామ్ల గురించి అయితే మాట్లాడినాం. సో లాలూ ప్రసాద్ అప్పుడు ఏం చేసిండు, అప్పుడు ఏం ఎక్కువ చేసిండు, ఇప్పుడు నితీష్ కుమార్ ఏం తక్కువ చేసిండ్రో ఎవరు చెప్తలేరు. అయినా గాని ఇంకా నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో ఉన్నా గాని బీహార్ ని డెవలప్ చేయాల్సిందే. డెవలప్మెంట్ అంటే అది ఒక రోజు కాదు, రాత్రికి కాదు, అది మెల్లంగా కాదు. రచన గారు, నాకు ఒక 4 రోజుల క్రితం మీలాగే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్త జోన్స్ మానికొండ అని ఆవిడ ఫోన్ చేశారు విజయవాడ నుంచి. మనకి జడ్చెల్ల దగ్గర ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో ఈ 18 ఏళ్ల లోపు అమ్మాయికి పెళ్లి జరుగుతుంది, ఆ తండ్రి కట్టబెడుతున్నాడు, మేము అక్కడ కంప్లైంట్ ఇచ్చాం, లోకల్గా ఉన్న ఎన్జిఓస్ని కదిలించాము సార్, మీరు ఏమన్నా మీడియాలో దాన్ని హైలైట్ చేయగలుగుతారని నన్ను అడిగారు. అంటే ఎక్కడన్నా ఒకటి అరా తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ 18 ఏళ్ల లోపు స్కూల్ పిల్లలకి పెళ్లి జరుగుతుంటే ఇక్కడ ఒక పెద్ద వార్త, ఒక సంచలనం, పత్రికల్లో హెడ్లైన్స్లో వస్తుంది, మీడియా అటెన్షన్ ఉంది, మీలాంటి వాళ్ళంతా వెళ్ళి మీద పడతారు. వేరే 40 మందికి, 100లో 40 మందికి ఇప్పటికీ 18 ఏళ్ళలో పెళ్లిళ్ళు అవుతున్నాయి. రచన గారు, ఏం అర్థం చేసుకోవాలి మనం? 20 ఏళ్ల నుంచి నితీష్ పరిపాలిస్తున్నాడు. 1 టర్మ్ కాదు, 2 టర్ములు కాదు, 4 టర్ములు.
ఎలా అర్థం చేసుకుంటారు? ఇది కాదా జంగిల్ రాజు? క్రిమినల్ లాస్ అయినా లేకపోతే లాస్ ఇంప్లిమెంటేషన్ అయినా ఉండాల్సిన రీతిలో లేవు. అదే అంటున్నాను కదా సార్. ఇప్పుడు మీరు పక్కకున్న ఉత్తరప్రదేశ్ నే తీసుకోండి. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ బీహార్ ని కలిపి మాట్లాడేవారు. ఉత్తరప్రదేశ్ బీహార్ రెండు జంగల్ రాజులే. అసలు మధ్యమ భారతదేశం మొత్తం ఒక అంటే మనం మర్చిపోవాల్సిందే అనే లాగా మాట్లాడేవారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గురించి అలా మాట్లాడతలేరే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఏంటి? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ బీహార్ సేమ్. అంటే ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ ఎలా సేమ్ అంటే స్టాటస్ అసలు మాట్లాడనే లేమో, ఉత్తరప్రదేశ్ బీహార్ ని కూడా ఇప్పుడు అలా సేమ్. అంటే యూపీ డేటా నా దగ్గర లేదు కానీ బీహార్ డేటా గురించి అయితే మాట్లాడదాం రచన గారు. నేను బీహార్ గురించే అంటున్నా సార్. అందుకోసం ఖచ్చితంగా అంటే నేను ఎన్డీఏ తరపు మాట్లాడినా ఖచ్చితంగా బీహార్ లో ఉన్న ఫండ్స్ ఉన్న రీసోర్సెస్, ఎందుకంటే బీహార్ ఇస్ అ వెరీ ఎనర్జీ రిచ్ అండ్ మినరల్ రిచ్ స్టేట్. ఇప్పటివరకు గౌరీ శంకర్ గారు కూడా అన్నారు. ఇటువంటి మినరల్ రిచ్ ఎనర్జీ రిచ్ స్టేట్ ని మీరు ఏం చేస్తున్నారు అంటే దాన్ని ఎట్లా మీరు అక్లిమటైజ్ చేసి దాన్ని ఆ రీసోర్సెస్ ని మీరు ఎట్లా హార్నెస్ చేస్తారో అది అంటే ఎన్డీఏ వాళ్ళైనా లేకపోతే యూపీఏ వాళ్ళైనా వాళ్ళు మాట్లాడాల్సిందే, ఇండి కూటమైనా. సో ఇప్పుడు అక్కడ మీరు అన్నదే అంటున్నాను నేను. అక్కడ ఈ డెవలప్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్ గురించి మాట్లాడకుండా రాహుల్ గాంధీ మొన్న దాకా ఏం చేసి పకేతం అంటే ఆయనకు బ్రెయిన్ అయితే అసలు వాడాడు అనుకోండి, చెప్పింది కూడా ఇంటలేడు. ఎస్ఐఆర్ గురించి ఇదంటుండు అదంటుండు. ఎన్నికల కమిషన్ ప్రతి ఆయన లేవనెత్తిన ప్రతి క్వశ్చన్ కి వాళ్ళు ఆన్సర్ చేసిండు. ఆఖరికి సుప్రీం కోర్టు అసలు భారతదేశం మొత్తం ఎస్ఐఆర్ జరిపితే మంచిదే అని కూడా అనేసింది. సో అది కాస్త వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకో రాహుల్ గాంధీ గారు మాట్లాడాల్సిన అంశాలు మాట్లాడలేదు అంటారు వాస్తవంగా, అంతేనా మీకు అనిపిస్తుంది? రాహుల్ గాంధీ డెవలప్మెంట్ బీహార్ ఎలా ఉంది, ఎలా ఉండాల్సింది, మేమున్నప్పుడు ఎలా ఉందో గురించి మాట్లాడతలేడు. ఎందుకంటే లాలూ ప్రసాద్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే. అప్పుడున్న బీహారే ఇప్పుడు ఉంది. ఇంకా అసలు ఇప్పుడు క్రైమ్ రేట్ అంటే హత్యలు ఇది అది అని అంటున్నారు కానీ క్రైమ్ రేటు అప్పటికన్నా ఇప్పుడు చాలా తక్కువ. లేదు మీరు చూసుకోండి రచన గారు మీ దగ్గర మీరు లాయరు, ఎన్సీఆర్బీ డేటా మీరు ఇలా కొడితే వచ్చేస్తుంది. ఇదేదో ప్రతిపక్షాలు చెప్పేది కాదు, మీరు నెట్లో కొట్టి చూసుకోండి డేటా. ఎన్సీఆర్బీ డేటా కానీ ఈ హ్యూమన్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఈ డేటా ఏది తగ్గలేదు. 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో 27, 28, 29 స్థానాల్లో అదే కంటిన్యూ అవుతుంది. రచన గారు గమనించాలి మీరు. బహుశా రాహుల్ గాంధీ గారికి ఎన్నికల ప్రచారం ఎలా చేయాలో తెలియట్లేదేమో కానీ వాస్తవాలు అయితే చాలా కఠినంగా ఉన్నాయి. మళ్ళీ వస్తాను. వాస్తవాలు అయితే అలాగే ఉన్నాయి సార్. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా లేకపోతే ఇండి కూటమి ఉన్నా అది మారవాల్సిందే, అది మార్చాల్సిందే. కానీ ఇప్పుడు వాస్తవాల గురించి ఎవరు మాట్లాడడం లేదు. రైట్. ఫకీరతము వీళ్ళు వాళ్ళని అనుకోవడం, వాళ్ళు వీళ్ళని అనుకోవడంకే